సోషల్ మీడియాలో గట్టిగా దిల్ రాజు గారు ఫ్రస్ట్రేట్ అయిన వీడియో సర్కిల్ చేస్తుంది. అసలు ఏం జరిగింది, మ్యాటర్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్ 3Kకి దగ్గరలో ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు తప్పకుండా. ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షియల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. రీసెంట్గా ఒక మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు దిల్ రాజు గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇలా నెగిటివ్గా ఎందుకు రాస్తున్నారు, ప్రతి సంక్రాంతికి నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తారు అని కూడా అన్నారు. అలాగే కొంచెం ఫ్రస్ట్రేట్ కూడా అయ్యారు, సీరియస్ కూడా అయ్యారు. ఇలా న్యూస్లు రాసే వాళ్ళ మీద, రిపోర్టర్స్ మీద. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? చిరంజీవి గారు హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు గారిని ఉద్దేశించి ఏదో అన్నట్టు దాన్ని నెగిటివ్గా తీసి రాసి న్యూస్ పేపర్ వాళ్ళు అండ్ సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు. అసలు అక్కడ జరిగిన మ్యాటర్ కూడా క్లియర్గా దిల్ రాజు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చిరంజీవి గారు ఏమన్నారంటే, మా వాస్ 150 అంటే మనకి చిరంజీవి గారు 150 మూవీ అండ్ బాలకృష్ణ గారి మూవీ ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్యలో దిల్ రాజు గారి శతమానం భవతి మూవీ కూడా రిలీజ్ ఉంది. అప్పుడు దిల్ రాజు గారిని చిరంజీవి గారు సజెస్ట్ చేశారంట, ఈ పెద్ద సినిమాల ముందు ఎందుకు అనవసరంగా, అంటే కంటెంట్ ఉంది సార్ మా మూవీలో, మీ మూవీస్తో పాటు మా మూవీ కూడా ఆడుతుందని రిలీజ్ చేశారు. అప్పట్లో శతమానం భవతి కూడా మంచి కలెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆయనకి తెలుసు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మూవీస్ వదలాలి, ఏ టైంలో వదలాలి అని క్లియర్గా చెప్పారు. దాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసి చిరంజీవి గారు దిల్ రాజు గారిని హనుమాన్కి థియేటర్స్ ఇవ్వలేదని తిట్టినట్టు పోర్ట్రే చేశారు. దాన్నే దిల్ రాజు కూడా క్లియర్గా చెప్పాడు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఏ మూవీ ఎప్పుడు వదలాలి, ఏ టైంకి వదలాలి, దేనికి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలి అని మంచిగా చిరంజీవి గారు చెప్తే దాన్ని కూడా మీరు నెగిటివ్గా పోర్ట్రే చేశారు. ఇంకా నేను వదిలిపెట్టను, తాట తీస్తా అని కూడా క్లియర్గా వార్నింగ్ ఇచ్చేశాడు న్యూస్ రిపోర్టర్స్. ఏది పడితే అది రాయడం, ఏది పడితే అది చేయడం ఇప్పటి వరకు సాగింది, కానీ ఇప్పటి నుంచి అలా ఉండదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాడు. మరి ఇంకా థియేటర్స్ గురించి మ్యాటర్ మాట్లాడే ముందు తమిళ్ మూవీని కూడా దిల్ రాజు గారు ప్రమోట్ చేస్తున్నారు, థియేటర్స్ ఇస్తున్నారు అని కూడా అన్నారు. దానికి కూడా రివర్స్ అయ్యి, ఎవడ్రా నీకు చెప్పింది నేను తమిళ్ మూవీని రిలీజ్ చేస్తున్నా అని. ఆయాలన్ మూవీ రిలీజ్ ఉన్నప్పటికీ నేనే మనకే థియేటర్స్ లేవు, వేరే వాళ్ళకి ఎలా దొరుకుతాయి అని పోస్ట్ పోన్ చేశాను తెలుగులో ఆయాలన్ మూవీని అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. సో ఇలా జరిగేదానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియాలో దిల్ రాజు గారు హనుమాన్కి నెగిటివ్గా చూపిస్తున్నారు, నెగిటివ్గా థియేటర్స్ ఇస్తలేదు, చిన్న మూవీ కాబట్టి అని అంటున్నారు. కానీ సైంధవ్, నాసామిరంగా ఈ రెండింటికి కూడా థియేటర్స్ లేవు నిజాంలో. అవిటి గురించి ఎవరు మాట్లాడలేదు. జస్ట్ హనుమాన్ మూవీకి థియేటర్స్ లేవు, హనుమాన్ మూవీకి థియేటర్స్ లేవు మాత్రమే అంటున్నారు. ఇదెంతవరకు న్యాయం అని కూడా అడిగారు. అయితే గట్టిగా ఇలా ట్రెండ్ జరగడం వల్ల నెగిటివిటీ ఇంకా ఎంత చేస్తారు. సంక్రాంతికి ఎప్పుడు 2-3 ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి, ఎప్పుడు థియేటర్స్ గురించి ఫైట్ జరుగుతూనే ఉంటుంది. దాన్ని పాజిటివ్ వేలో ఒక కాంపిటీషన్లో తీసుకోవాలి. కాంపిటీషన్లో మీరు కూడా సోషల్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. కానీ మీరు ఇంత నెగిటివ్గా చేస్తే ఇంకా నేను చూసుకోను, ఇప్పటి నుంచి నా గురించి నెగిటివ్గా రాస్తే అస్సలు ఊరుకోను, తాట తీస్తా అని అన్నాడు. మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి.